Good morning, Amma. Now define the circle. Already we learnt about this in yesterday class. Now the equation of the circle is in standard form is x square plus y square, which is equal to r square. We draw the set of all points, join set of all points, which is equidistance from a fixed point. Now let p x comma y be the point on the circle. Here C is the center. ఈ C అనే సెంటర్ 2 వేస్లో మనం ఈక్వేషన్ డిరైవ్ చేయడానికి యూస్ చేసుకున్నాం. ఆ సెంటరే ఇక్కడ మనకి కనుక ఫస్ట్ పాయింట్లో సెంటర్ అనేది 0,0 అయితే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్కి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఎందుకని ఇఫ్ సి ఈజ్ 0,0 and p is x, y. The distance between CP is smaller, that is radius. Radius is smaller. So CP is equal to r. Now square root of x minus 0 whole square. Distance between 2 points. Y minus 0 whole square is equal to r. Squaring on both sides. Okay. Squaring on both sides, we get x square plus y square is equal to r square. This is the first form, general standard form of equation of the circle. Second danlo, if c h comma k p x comma y same. Okay na? In this also cp is equal to r. cp is equal to r. Now square root of x minus h whole square plus y minus k whole square is equal to r. Squaring on both sides. We get x minus h whole square plus y minus k whole square is equal to r square, which is the equation of the circle with center C h comma k and radius small r. సో మనం ఇంకా నెక్స్ట్ థర్డ్గా మనం ఇంకోటి థీరం ఒకటి అక్కడ ప్రూవ్ చేసుకోగలిగాం. ఏంటి ఆ థీరము అంటే ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఆల్రెడీ మనకు అది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో వచ్చింది. ఆ థీరం ప్రూవ్ చేసేందుకు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ జనరల్ ఈక్వేషన్ కనుక సర్కిల్ రిప్రజెంట్ చెయ్యాలి అంటే కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ ఈజ్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 0, సారీ నాట్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈజ్ h is equal to 0 and third one is g square plus f square minus ac greater than or equal to 0. ఈ మూడింటిని కనుక సాటిస్ఫై చేస్తే ఆ ఈక్వేషన్ ఏమవుతుంది? దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. హియర్ ఏ బి ఈక్వల్ అయ్యి నాట్ ఈక్వల్ టు 0 అవుతాయి ఫస్ట్ కేసులో. ఒకవేళ కనుక 0 అయితే ఏం జరుగుతుంది? ఇక్కడ ఏ ఈక్వల్ టు 0 బి ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇదంతా కూడా లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. కానీ అది సర్కిల్ ఈక్వేషన్ అవ్వదు కదా. సర్కిల్ ఈక్వేషన్లో స్క్వేర్స్ వచ్చినాయి మనకి. సో అందుకనే కంపల్సరీగా ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అది ఫస్ట్ కండిషన్ మనం ప్రాపర్గా ప్రూవ్ చేసుకుంటాం. సెకండ్ కండిషన్ వచ్చేటప్పటికే మామూలుగా అయితే సి ఆల్ఫా కామా బీటా, ఇక్కడ హెచ్ కామా కే అని ఎలా అనుకున్నామో ఇంకొక పాయింట్ ఆల్ఫా కామా బీటా తీసుకొని రేడియస్ స్మాల్ ఆర్ కనుక అనుకుంటే ఈక్వేషన్ ఏమవుతుంది? సర్కిల్ ఈక్వేషను ఇన్ దిస్ ఫామ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ minus 2 alpha x plus y square plus beta square minus 2 beta y
minus r square is equal to 0. ఓకేనా. సో ద ఈక్వేషన్స్ 1 and 2 రిప్రజెంట్స్ ద సేమ్ సర్కిల్ అనమాట. అంటే ఏంటి, ఇది సర్కిల్ ఈక్వేషను అని మనం అనుకుంటే ఇది కూడా ఇప్పుడేంటి జనరల్ ఫామ్గా స్టాండర్డ్ ఫామ్లో సి ఆల్ఫా కామా బీటా అనే సెంటరు రేడియస్ ఆర్ తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చింది. ఈ రకంగా కనుక ఒకే లైన్ని రిప్రజెంట్స్ చేస్తే మనకి 1bలో వచ్చింది. ఇఫ్ ఎనీ 2 lines are represents the same line, then the ratios of corresponding ratio coefficients are equal. అంటే 2 lines కనుక రిప్రజెంట్స్ చేస్తే ఫస్ట్ లైన్లో ఎక్స్ కోఎఫిషియంట్, సెకండ్ లైన్లో ఎక్స్ కోఎఫిషియంట్, వాటి యొక్క రేషియో ఈక్వల్ టు ఫస్ట్ లైన్లో వై కోఎఫిషియంట్, సెకండ్ లైన్లో వై కోఎఫిషియంట్, దాని యొక్క రేషియో ఈక్వల్ టు కాన్స్టెంట్స్, అలా ఈక్వల్ అవుతాయి. అది ఒక ప్రాపర్టీ మనకి 1bలో స్ట్రైట్ లైన్స్లో వచ్చింది. ఆ ప్రాపర్టీని ఇక్కడ అప్లై చేసుకుంటే సిన్స్ హియర్ దిస్ ఇది కొంచెం క్లియర్గా రాసుకుంటే మనం ఎలా వస్తుంది మీకు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ కోఎఫిషియంట్ నెక్స్ట్, ఎందుకంటే ఎక్స్వై కోఎఫిషియంట్ లేదు కదా మనకి, ఎక్స్వై కోఎఫిషియంట్ లేదు కాబట్టి 2 ఆల్ఫా ఎక్స్ మైనస్ 2 బీటా వై ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఈక్వేషన్స్ 1 and 2 రిప్రజెంట్స్ ద సేమ్ లైన్. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, ఏ బై సెకండ్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. అలాగే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, బి. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, బి బై 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ వై కోఎఫిషియంట్ ఎంత, 2h. ఇక్కడ ఎక్స్ వై కోఎఫిషియంట్ లేదు కాబట్టి ఏమవుతుంది, 0 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్కడ చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ 2g బై ఇక్కడ మైనస్ 2 ఆల్ఫా. అలాగే వై కోఎఫిషియంట్ 2f బై మైనస్ 2 బీటా. కాన్స్టెంట్ అయితే సి బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఓకేనా. సో దీనిలో కనుక మనకి ఏ ఈక్వల్ టు బి తెలిసిపోతుంది ఇక్కడ. ఓకేనా. ఏ ఈక్వల్ టు బి ఈ రెండింటి నుంచి రిలేషన్లో. కానీ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 0 అయితే గివెన్ ఈక్వేషన్ లీనియర్ అవుతుంది కాబట్టి విచ్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. సిన్స్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 0 then the equation becomes then the given equation will not be of second degree. ఓకే. కంపల్సరీగా అందుకే ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు హెచ్ వాల్యూ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2h/0 ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఏ, క్రాస్ మల్టిప్లై చేస్తే హెచ్ ఈక్వల్ టు 0 ఆఫ్ ఎనీథింగ్ 0. ఓకేనా. సో దేర్ ఫోర్ ఇంతవరకు మనం క్లియర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫర్దర్ ఈక్వేషన్స్ కనుక రాసుకుంటే a/1 ఈజ్ ఈక్వల్ టు సి బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సి బై ఏ. దీని నుంచి అలాగే ఇంకా ఏం రాసుకోవచ్చు, 2 క్యాన్సిల్ అవుతుంది కదా ఇక్కడ, 2 క్యాన్సిల్. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ఈక్వల్ టు బి కదా, ఏదైనా రాసుకోవచ్చు అప్పుడు మనం. సో ఏ ఈక్వల్ టు బి అయింది కాబట్టి ఒక ఏ ఈక్వల్ టు అనే కాన్స్టెంట్కి దీన్ని ఈక్వల్ చేసుకుంటే మైనస్ జీ బై ఆల్ఫా ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ జీ బై ఏ.
ఓకేనా. అలాగే 2f బై 2 క్యాన్సిల్ అయిందిగా, f బై మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ, బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ బై ఏ. సో ఈ మొత్తం తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆల్ఫా అంటే ఏమవుతుంది, మైనస్ జీ బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఎఫ్ బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సి బై ఏ. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సి బై ఏ. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే రేడియస్ని కనుక్కుంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసి ఇంప్లైస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసి బై ఏ. దట్ ఈస్ ద రేడియస్ అనమాట, రేడియస్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి దానిలో అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి కావాల్సినటువంటి ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్లో ఈ యొక్క వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా సాటిస్ఫై అయినాయి. ఏ పాయింట్స్ సాటిస్ఫై అయినాయి, ఇక్కడ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ స్క్వేర్ అనేది ఏమవుతుంది, అన్ని స్క్వేర్స్లో ఉంటానే విచ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చు, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే థీరంలో ఫస్ట్ పాయింట్ ఇక్కడ సాటిస్ఫై చేసాము, ఇది సెకండ్ పాయింట్ h,0 అయింది, ఇది థర్డ్ పాయింట్ అనమాట. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇవన్నీ కూడా ప్రూవ్ చేస్తే ప్రూవ్ చేయగలిగాం కాబట్టి ఏం చెప్పొచ్చు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్. ఎప్పుడు రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అవుతుంది అంటే కేసెస్ అనమాట, ఏ ఈక్వల్ టు బి అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ని ప్రూవ్ చేసాం ఆ పాయింట్స్ని. కాన్వర్స్ తీసుకుంటే కాన్వర్స్లీ అంటే ముందు ఏంటంటే ఆ పాయింట్స్ని ప్రూవ్ చేసుకున్నాం, ఇప్పుడు పాయింట్స్ తీసుకొని ఇది సర్కిల్ ఈక్వేషన్ని ప్రూవ్ చేసుకుంటాం. నాట్ ఈక్వల్ టు 0 సెకండ్ది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 థర్డ్ది, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అని మనం ప్రూవ్ చేయాలి కాబట్టి దీనిలో సిన్స్ ఏ ఈక్వల్ టు బి, a equal to b and h is equal to 0. Therefore this equation becomes, ఈ ఈక్వేషన్ ఎలా మారిపోతుంది, a equal to b అంటున్నాం కదా, ax స్క్వేర్ హెచ్ వాల్యూ ఎంత 0 ప్లస్ b అంటే కూడా ఏం రాస్తావు ay స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ అంటే ఏ చేత డివైడ్ చేస్తే ప్లస్ 2f బై ఏ వై ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫామ్లో కనుక రాసుకోగలిగితే దీన్ని ఎలా రాసుకోగలుగుతాము, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆ ఫామ్లో రాయాలి అంటే ఇక్కడ మనకి 2gx ఉంది, అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ 2ab ప్లస్ ఏం కావాలి బి స్క్వేర్, అలాగే ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2f బై ఏ ఆఫ్ వై ప్లస్ ఇక్కడ కూడా ఏం కావాలి ఎఫ్ బై ఏ హోల్ స్క్వేర్. ఓకేనా, ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు
g by a హోల్ స్క్వేర్ ప్లస్ f by a హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ ఈ రెండు యాడ్ అయిపోయినాయి. ఓకేనా, ఇంతవరకు ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ జీ బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఎఫ్ బై ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు జీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ సి బై ఏ. మైనస్ సి బై ఏ అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ జీ బై ఏ రాయచ్చా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ y minus of minus f by a whole square which is equal to g square plus f square minus ac by a square. Minus ac by a square. ఓకేనా, సో అంటే ఇదే ఫామ్లోకి వచ్చింది. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. Which is the equation of the circle. Here center C h comma k is equal to minus g by a comma minus f by a. R square is equal to g square plus f square minus ac by a square. Implies R is equal to square root of g square plus f square minus ac by a. G square plus f square minus ac by a, that is the radius of the circle. Okay na? So this is the represents a second degree equation ganaka circle ga represents cheyali ante ఈ యొక్క ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియెంట్స్ రెండు కూడా ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, పైగా 1 అయ్యి ఉండాలి. ఓకేనా, 1 అయ్యి ఉంటే మనము ఈ విధంగా ఆ సర్కిల్ ఈక్వేషన్ ప్రూవ్ చేయగలిగాం. సో దీనికి సంబంధించినవన్నీ కూడా మనం ఈ విధంగా రాసుకొని ప్రూవ్ చేసేసాం అన్నమాట. సో ఇక్కడ సెంటర్ అనేది ఎలా తీసుకోవచ్చు అంటే, సపోజ్ ఈ నోట్ 1 కింద మనకి ఇచ్చాడనమాట, నోట్ కింద ఇచ్చాడు. ఇవన్నీ నేను మళ్ళీ పిక్స్ పెడతాను, మీరు డీటెయిల్డ్గా అవి చూసుకొని రాసుకోండి అమ్మా. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. నోట్ ఏంటంటే, సపోజ్ ఏ ఈక్వల్ టు 1 అనుకోండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు ఈ సెకండ్ డిగ్రీ ఈ ఈక్వేషన్ ఎలా మారిపోతుంది, ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఏ ఈక్వల్ టు 1 అయితే ఎలా మారిపోతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ మనం ఏ వాల్యూని స్టాండర్డ్గా తీసుకుంటే 1 అనేది, దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్. ఇందాకేమో ఏమనుకున్నాము, స్టాండర్డ్ ఫామ్. ఇంతకుముందు స్టాండర్డ్ ఫామ్స్లో ఏం రాసుకున్నారు, 2 ఈక్వేషన్స్ రాసుకున్నారు. డిఫరెన్స్ తెలుస్తుందా, స్టాండర్డ్ ఫామ్లో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్కి 2 ఈక్వేషన్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దీనిలో సెంటర్ 0,0 అయింది, రేడియస్ ఆర్ అయింది. ఈ ఈక్వేషన్లో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సెంటర్ ఏమో హెచ్ కామా కే, రేడియస్ ఏమో ఆర్ అయింది. ఇక్కడ మనకు వచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్లో జనరల్ ఫామ్ ప్రూవ్ చేయగలిగాం. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ తీసుకొని పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో వచ్చింది అది మీకు. ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ని మనం ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్గా ప్రూవ్ చేసాము. ఆ సర్కిల్ ఈక్వేషన్లో ఒక జనరలైజ్ చేసుకొని రాసుకొని దాన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అయింది. జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అయినప్పుడు ఇక్కడ సెంటర్ సి అనేది ఏమవుతుంది, అప్పుడు సి మైనస్ జీ బై 1 మైనస్ ఎఫ్ బై 1 అంటే ఎంత, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. అలాగే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ, ఏ వాల్యూ 1 కదా, బై 1 స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో ఇప్పుడు ఈ ప్రూవ్ చేసిన దాన్ని మొత్తాన్ని కలుపుకొని నేను ఇప్పుడు మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ 2 పాయింట్స్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏంటి ఆ 2 పాయింట్స్ అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇఫ్
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ 2gx plus 2fy plus c is equal to 0 is a equation of a circle. Then center c minus g by a comma minus f by b and radius r equal to square root of g square plus f square minus ac by a. ఇంకొక పాయింట్ నేను ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే మీకు ఈజీగా గుర్తుంటాయి ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు దానిలో సెంటర్కి ఫార్ములా డైరెక్ట్గా రాసుకోవచ్చు, రేడియస్కి ఫార్ములా ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చెప్పదలుచుకున్నానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx plus 2fy plus c equal to 0 is a equation of the circle. Then center c minus g minus g by a కదా, ఇక్కడ తప్పు రాసాను చూడండి, మైనస్ g by a minus f by a minus g comma minus f and radius r is equal to square root of g square plus f square minus c. చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు ఎక్కువగా సమ్స్ అన్ని దీని మీద బేస్ చేసుకొని చేస్తాం. ఒకవేళ మనకి ఈ టైప్ ఆఫ్ ఇచ్చినా కూడా మనం ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అయ్యేలాగా ఇలా చేంజ్ చేసుకొని అంటే డివైడ్ చేసేస్తాం. ఆ ఏని డివైడ్ చేసేసుకొని ఇలా డైరెక్ట్గా సెంటర్ రేడియస్గా రాసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ మీరు ఇక్కడ నేర్చుకున్నారు. ఏంటి ఆ 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్? ఎందుకు ఇలా చెప్తున్నాను మళ్ళీ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి వీటి మీద. మీకు ఈ కాన్సెప్ట్ కనుక అర్థమైతే చాలా ఈజీగా మనం సమ్స్ చేసుకోవచ్చు. ఈ ఫామ్లో కనుక ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఉంటే దానికి సెంటర్ 0,0 అవుతుంది, రేడియస్ స్మాల్ r అవుతుంది. సెంటర్ 0,0 అయ్యి రేడియస్ స్మాల్ r అయితే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. వైసా వర్స అనమాట. అదైతే ఇది అవుతుంది, ఇదైతే అది అవుతుంది. అది అడిగితే ఇది చేయాలి, ఇది చేస్తే ఇది ఇస్తే అది రాయాలి. ఓకేనా. అలాగే నెక్స్ట్ సెంటర్ సిహెచ్ కామా కే రేడియస్ స్మాల్ r అయితే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్కి ఫార్ములా ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఒకవేళ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫామ్లో ఈక్వేషన్ ఇస్తే దానికి సెంటర్ ఏం రాసుకుంటారు? సిహెచ్ కామా కే రేడియస్ స్మాల్ r తీసుకుంటారు. ఇది సెకండ్. థర్డ్లో మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ రాసుకున్నాం ఈ ఫామ్లో ఈక్వేషన్ జనరల్ ఫామ్ అనమాట. ఇది దిస్ ఈస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. జనరల్ ఫామ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ ఏ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. దెన్ సెంటర్ c మైనస్ g కామా మైనస్ f అండ్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. which is the general form of the equation of a circle. ఇలా ఈ టైప్లో కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చాడమ్మా టెక్స్ట్ బుక్లో. అవన్నీ కూడా మీరు చక్కగా ఏంటంటే మనకి ఎంసెట్ బిట్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం రాయటానికి ఉంటాయి. అందుకని నేను అవి పిక్స్ పెడతాను, మీరు ప్రిపేర్ అవ్వండి. మన టెక్స్ట్ బుక్లో వీటి మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ ఎంసెట్కి ఈ పాయింట్స్ చదువుకుంటే ఉపయోగపడతాయి మీకు. ఓకేనా. మొన్న రాసినటువంటి సీనియర్ ఇంటర్ వాళ్ళు మనకి ఎంసెట్ రాశారు కదా, రిజల్ట్ వచ్చినాయి కదా. నాకు తెలిసినంత వరకు ఒక రిషిత అనే స్టూడెంట్కి 13,000లో ర్యాంక్ వచ్చింది. అది చాలా గ్రేటెస్ట్ న్యూస్ మనకి. ఓన్లీ 13,000. సో తనకి మంచి ర్యాంక్ వచ్చినట్టే మంచి బ్రాంచెస్లో కూడా సీట్లు వస్తుందంట తనకి. అలాగే ఇంకా 2-3 గురించి తనే చెప్పింది. 30,000 30 అవి, దీనికి 13, మిగతావి 30,000 40,000 అలా
అంటే మామూలుగా అయితే అసలు 1,00,000 అలా వస్తాయి ర్యాంకులు. మనం అంటే మన కాలేజీలో మనము ఇక్కడ ఓన్ ప్రిపరేషన్తో రాసిన స్టూడెంట్స్కి అలా వచ్చాయి. కానీ ఈసారి బాగా తెచ్చుకున్నారు. ఇలాగే మొత్తం గైడ్లైన్స్తో బాగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు. ఆ యొక్క దీప్తి టెక్స్ట్ బుక్స్, వాళ్ళకి సంబంధించిన ఏదన్నా మెటీరియల్ దొరికినా ఇలా ఏదో టెక్స్ట్ బుక్లో మొత్తం ఏమేమి ఉన్నాయి అదంతా నేర్చుకొని చక్కగా ప్రిపేర్ అయ్యారు. ఈ రిషిత అయితే చెప్పా కదా, ఒక సమ్ము తీసుకుందంటే ఇది ఇలా కూడా చేయొచ్చా, ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎలా చేయొచ్చు అని చెప్పి తను 2-3 వేస్లో తనే ఓన్గా ట్రై చేసి డౌట్స్ వచ్చినప్పుడు అడుగుతూ ఉండేది. మేడం ఇలా చేస్తే కూడా కరెక్టేనా, అంటే నా ఐడియా, నాకు ఈ సమ్ చదివితే నాకు ఇలా అనిపించింది, ఇలా చేస్తే కరెక్టేనా అని చెప్పి తను మధ్య మధ్యలో డౌట్స్ అలా చివర్లో క్లియర్ చేసుకుంటూ ఉండేది. అలా మీరు ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. మీ దగ్గర దీప్తి టెక్స్ట్ బుక్ ఉన్నా వేరే మెటీరియల్స్ ఉన్నా కూడా కొంచెం టెక్స్ట్ బుక్లో ఈ నాలెడ్జ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. చాలా అది కాన్సెప్ట్ మీకు అర్థమైతే కొన్ని క్వశ్చన్స్ జనరల్గా ఇచ్చినా కూడా చేయగలుగుతారు. అందుకని నేను ఇలాంటివన్నీ పిక్స్ పెడుతూ ఉన్నాను. మీరు రాసుకోండి నోట్స్లో, లేదంటే ఉంచుకోండి ఎక్కడో చోట, దీన్ని అంటే డ్రైవ్లో వేసుకొని అట్లా ఉంచుకోండి అమ్మా. చూడండి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు నోట్ అని. ఇవన్నీ జనరల్గా మీరు గుర్తుపెట్టుకుంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ కనుక మీకు ఎంసెట్లో తగిలితే డైరెక్ట్గా ఆన్సర్ రాసేసేందుకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. ఇక్కడ మనకి ఎంతసేపు సెంటర్ రేడియస్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోవటం, ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ రేడియస్ కనుక్కోవటం, ఈ 2 వేసే ఉన్నాయి. అది మనకు ఐపీఈకి సరిపోతుంది. కానీ ఈ పాయింట్స్ అన్నీ మీరు క్లియర్గా చక్కగా చదువుకుంటే కనుక ఇవి మీకు ఎంసెట్కి ఉపయోగపడతాయి. ఓకేనా? చూడండి రేడియస్ ఇచ్చాడు, ఇక్కడైతే సెంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ సెంటర్ ఆరిజిన్ అయితే అంటే ఆర్ వాల్యూ కూడా 0 అయిపోతే ఈక్వేషన్ ఎలా మారిపోతుంది, x² + y² = 0. అలా అటు తిప్పి ఇటు తిప్పి రాసుకున్నప్పుడు ఇదిగో సెంటర్ 0,0 అయినప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా మారిపోతుంది, అలా ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. అలాగే నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ మీద సెంటర్ ఉన్నప్పుడు, వై యాక్సిస్ మీద సెంటర్ ఉన్నప్పుడు, అంటే వీటిని పెట్టుకొని మీరు ఈ పాయింట్స్ పెట్టుకొని జనరల్గా డయాగ్రామ్స్ అనేవి మనం డ్రా చేసుకోవచ్చు. వీటిని పెట్టుకొని ఎలా డ్రా చేసుకోవచ్చు, సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఈ మనకి ఇలా థియరీ స్టార్ట్ అయిందంటే ఇమాజినేషన్తోనే ఎక్కువగా సమ్స్ మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా గుర్తుంటాయి మీకు. సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు. ఎక్స్ యాక్సిస్ అంటే ఆరిజిన్ని టచ్ అయిందా లేదా చూసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద సెంటర్ ఉందంటే ఎక్కడ ఉంది అంటే అప్పుడు కంపల్సరీగా సెంటర్లో వై కోఆర్డినేట్ ఏమై ఉంటుంది, 0 అయ్యి ఉంటుంది. అలా కాకుండా సెంటర్ లైస్ ఆన్ ద వై యాక్సిస్ అన్నారనుకోండి, ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, 0 అవుతుంది, వై కోఆర్డినేట్ వస్తుంది. అలా మీకు ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడమ్మా, అవి మీరు డీటెయిల్డ్గా చక్కగా రాసుకొని అవన్నీ కూడా పాయింట్స్ కింద గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇదిగోండి, సెట్ టు బి కాన్సెంట్రిక్ ఆఫ్ దేర్ సెంటర్స్ ఆర్ సేమ్ 2 or more. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది దీనిలో. 2 or more సర్కిల్స్ ఆర్ సెట్ టు బి కాన్సెంట్రిక్ ఇఫ్ దేర్ సెంటర్స్ ఆర్ సేమ్. అంటే ఎలా ఉండుంటాయి, బహుశా ఇక్కడ ఈ పాయింట్ని మనం ఫాలో అయితే అవి ఎలా ఉండుంటాయి, సెంటర్ సేమ్ అంట, 2 or more సర్కిల్స్ అంటే ఇవేనా కాన్సెంట్రిక్. సెంటర్ సేమే, రేడియస్లు ఏమవుతాయి, డిఫర్ అవుతాయి. ఇంకో సర్కిల్ తీసుకోండి ఇదే సెంటర్తో, దాని రేడియస్ ఇంకా డిఫర్ అవుతుంది. ఇలా దీస్ ఆర్ ద కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనమాట. ఇక్కడ ఇచ్చాడు చూడండి పాయింట్, అది 2. దీని మీద మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ఆర్ సెట్ టు బి కాన్సెంట్రిక్ ఇఫ్ దేర్ సెంటర్స్ ఆర్ సేమ్. The equation of a circle concentric with the circle, concentric with the circle, x² + y² + 2gx + 2fy + c = 0 will be in the form of center same అంటున్నాడు కదా. అంటే ఏది మారుంటుంది, కాన్స్టెంట్ మారుంటుంది. సెంటర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి అప్పుడు మనం. అందుకని ఈక్వేషను సెకండ్ది ఏం రాశాడు, x² + y² + 2gx + 2fy + c డాష్ = 0, where c dash is any constant. Next, if the radius of a circle is 1, then it is called a unit circle.
అంటే రేడియస్ అనేది 1 అయితే ఆ సర్కిల్ యూనిట్ సర్కిల్ అవుతుంది. సెంటర్స్ అన్నీ సేమ్ అయితే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అవుతాయి. సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అయితే సెంటర్లో వై కోఆర్డినేట్ 0 అవుతుంది. ఇఫ్ సెంటర్ లైస్ ఆన్ వై యాక్సిస్ అయితే ఆ సెంటర్లో ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది అనమాట. ఇలా డిఫరెంట్ టైప్స్లో మనకి ఇక్కడ పాయింట్ సర్కిల్ అని కూడా ఇచ్చాడు. ఇక్కడ పాయింట్ సర్కిల్ అంటే ఏంటి? సెంటర్ ఏమవుతుంది? పాయింట్ సర్కిల్ సెంటరు 0, రేడియస్ కూడా 0, అంటే జస్ట్ డాట్, జస్ట్ ఇలా డాట్, దట్ ఈస్ ద పాయింట్ సర్కిల్ అంటారు. రేడియస్ 1 అయితే యూనిట్ సర్కిల్ అవుతుంది. సెంటర్ రేడియస్ 2 0 అయితే అదేమవుతుంది? పాయింట్ సర్కిల్ అవుతుంది. ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చిందో చూసారా? ఒక సర్కిల్ అనే కాన్సెప్ట్ తీసుకొని మనము దానికి ఈక్వేషన్ కనుక్కున్నాము, దాని డెఫినిషన్ రాసుకున్నాము. ఆ సెంటర్ రేడియస్లు డిఫరెంట్ వేస్లో ఉంటే ఎలా ఈక్వేషన్స్ వస్తాయి, ఆ టైప్స్ ఆఫ్ సర్కిల్స్ని ఏమంటాము అనేది ఈ క్లాస్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన సమ్స్ చేద్దాము. ఇంకా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చేయని వాళ్ళు ఉంటే కొంచెం చేసి పిక్స్ పెట్టుకోండమ్మా. నేను మీ బుక్ పెట్టుకొని అన్నీ నోట్ చేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మీరు ఇచ్చిన ఈ యొక్క బుక్ ఉంది, దానిలో ఇవన్నీ నోట్ చేసుకుంటున్నా పెట్టుకొని. నేనేదో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టున్నాను. మీ రోల్ నెంబర్సు, పేర్లు, మీ యొక్క ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు అన్నీ చక్కగా మీ మార్క్స్ రిజిస్టర్లో నోట్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ దీనిలో ఇవన్నీ రాసుకుంటున్నాను. ఓకేనా? మీరు కూడా చక్కగా రాసుకోండి అమ్మా. ఈ యొక్క సర్కిల్ అనే చాప్టర్ని ఫాలో అవ్వండి. డౌట్స్ ఏదన్నా ఉంటే నేను క్లాస్లో క్లియర్ చేస్తాను, లేదంటే నాకు మెసేజ్ అయినా పెట్టండి. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ అమ్మా.